హాయ్ అండి అందరికీ. వీడియోలైతే కొద్దిగా లేట్‌గా వస్తున్నాయి. ముందుగా ఏమనుకోవద్దు. అలాగే మిమ్మల్ని నేను ఇవాళ ఒక మంచి ప్లేస్‌కైతే తీసుకెళ్తాను, వచ్చేయండి. చూడండి మా వ్యాన్‌కైతే ఇవి అడ్డం వచ్చాయి. ఏం చెప్తారు, గొర్రెలు, మేకలు అవి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. చాలా బాగుంది. ఇదైతే ఏపీలో ఉందన్నమాట, ఆంధ్రాలో. మేము ఒక చిన్న ఫంక్షన్ కానీ ఆంధ్ర వచ్చాము. అక్కడి నుంచి మా ఫంక్షన్ అయిపోయాక చూద్దాము అని ఈ లొకేషన్కి అయితే వచ్చాము. ఎంత బాగుందో, అంటే చల్లగా ఉంది వెదర్ అనేది. అందుకని ఫస్ట్గా మనకు ముందుగా ఆంజనేయ స్వామి ఎదురొస్తాడు, దండం పెట్టుకోండి. అయితే చాలా పెద్ద విగ్రహం, చాలా పెద్ద విగ్రహము. ఇది లొకేషన్ అనే కాకోకుండా దైవ దర్శనం అని కూడా అనుకోవచ్చు. శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానము ఐడియా వచ్చే ఉంటుంది. భైరవ కోన వచ్చాము. ఇప్పుడు మనం కొంచెం కమాన్లో నుంచి లోపలికి వెళ్ళాలి. చాలా డౌన్లోకి ఉంటుంది గుడి. భైరవేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అలా టెంపుల్ అని చెప్పొచ్చు. అలాగే చాలా మంచి లొకేషన్ అండి, చాలా బ్యూటిఫుల్ లొకేషను. నేచర్ అయితే చాలా బాగుండిద్ది. నిజంగా ఎవరైనా సరే అటు దగ్గరలో ఉన్నవాళ్ళు చూడాల్సిన ప్లేసు. చాలా బాగుంది. అంటే మనము కొంచెం నేను అటు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పైనుంచి తీసాను. అన్నీ మామిడి చెట్లే ఉన్నాయి, మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఈ చెట్ల మీద కాకులు, గద్దలు వాలవంట. అంటే ఈ భైరవ కోనలో కాకులు ఉండవంట. ఉండవంట. మేము డౌన్లోకి వెళ్తున్నాము. పర్వాలేదు, వీడియో అయితే తీనిచ్చారు, కానీ అక్కడ సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవండి. ఇక్కడ మొత్తము పై వరుసలో 8 లింగాలు ఉన్నాయి. 8 లింగాలు ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. మనకి కొంచెము చాలా ఫాస్ట్గా తీసాను, ఎందుకంటే మన వెనక వచ్చే పబ్లిక్ కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా వీడియో వల్ల. మళ్ళీ పాపం వాళ్ళకు కూడా ఎక్కడెక్కడో మనం వచ్చినట్టే వస్తూ ఉంటారు కదా. చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. అంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కువ శాతం అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా బాగుంది. మాకు చాలా చాలా టైం అయితే మాకు తెలియకోకుండానే అక్కడ అయిపోయింది. అలా వెళ్ళి వద్దాము అనుకున్నాం మేము. చాలా ఎంజాయ్ అయితే చేసాము. రుద్రలింగము, ఇలా 8 లింగాలకి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. చాలా బాగున్నాయండి. తర్వాత ఇక్కడ మనకి మెయిన్ అది, అక్కడ తీయాలి అంటే ఏమన్నా అనుకుంటారేమో అని అలా నేను వీడియో ఆన్ చేసి వదిలేశాను. ఆ వీడియోలో ఫోకస్ చేసిన దాన్నే ఎడిట్ చేసి పెట్టాను. చూడండి, కొంచెం బాగా జూమ్ చేసుకొని మనకి అమ్మవారు కనపడుతుంది. కింద వరుసలో మనకి అమ్మవారు ఉంది. ఈ దీపం అండి, ఒక గుహలో 2 దీపాలు పెట్టారు. ఆ దీపాలకు కూడా ప్రత్యేకత ఉంటుంది. ఆ గృహలోకి వెళ్ళి ఆ అఖండ దీపాలు అనేది పెట్టడం కూడా చాలా ఇది. తర్వాత అక్కడ విచిత్రంగా ప్రసాదం, విచిత్రం ఏముందిలేండి, అరిసెలు అమ్ముతున్నారు. ప్రసాదాన్ని కొంచెం హై చేసామన్నమాట. తర్వాత మేము భైరవేశ్వరిని చూసి కొంచెం ముందుకి వెళ్తే వాటర్ ఫాల్ లెక్క ఉందండి. చాలా బాగుంది అసలు నిజంగా. అక్కడ మొత్తం అందరూ చాలామంది ఆ వాటర్ ఫాల్లో ఏం చెప్తారు, స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి లొకేషన్ అండి, చాలా బాగుంది. చెప్తున్నాం కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు. చాలా అంటే చాలా. మనము ఏమంటారు, కొంచెం టైం అనేది కేటాయించి ఇలాంటి ఏమంటారు ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది మనకి. ఒక ఫీలింగ్ అనేది చాలా గుడ్ అనమాట. గుడ్ ఫీలింగ్ ఉంది. చాలా బాగుంది లొకేషన్ కూడా. ప్లీజ్ అండి, ఎవరైనా అటు సైడు ఆంధ్ర సైడ్ ఉన్నవాళ్ళు ఈ భైరవ కోన అనేది వేస్ట్ ఏం కాదు, చూడొచ్చు. చాలా బాగుంది. వాతావరణం, ఎక్కువ చెట్లు, ఇలాంటివి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. తర్వాత అండి, అక్కడ ఎప్పుడు కూడా నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఏదో అన్నదానం చేసామంటే చేసామన్నట్టు కాకోకుండా చాలా మంచి అంటే దాతలు, చాలామంది దాతలు, వాళ్ళు అసలు చాలా మంచి అనుకోవాలి. చాలా బాగా పెట్టారు. మేము ఒక 12 మంది వెళ్ళాము, తృప్తిగా భోజనం చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.